వెల్కమ్ టు ఉమెన్స్ వరల్డ్. దిస్ ఇస్ జాన్వి. ఈ రోజు మనం శుభం కలెక్షన్ సోమాజిగూడలో ఉన్నామండి. ఇక్కడ మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ద బెస్ట్ కలెక్షన్స్ లోంచి కొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తాను. డిజైన్ చేసిన శారీస్ ఉన్నాయి. సో ఆ కలెక్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం పదండి. సో ఇక్కడ మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి. దాంట్లోంచి కొన్ని కలెక్షన్స్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక శారీ ఉందండి, బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇది చాలా మందికి ఫేవరెట్ కలర్ పింక్. సో ఇక్కడ మనకి ఉప్పాడ పట్టు శారీ ఉందండి. ఫెస్టివల్ అనగానే ముందు మనకు గుర్తొచ్చేది పట్టు చీరలు. అంటే మన ట్రెడిషన్ కానీ మన సాంప్రదాయాల ప్రకారం కానీ పట్టు చీరలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ పట్టు చీరలో కూడా ఇప్పుడు మనకి చాలా మోడల్స్, చాలా వెరైటీస్ వచ్చాయి. సో ఇక్కడ మనకి ఉప్పాడ పట్టు శారీ కనిపిస్తుంది. ఇది మంచి పింక్ కలర్ ఉంది అండ్ ఆల్సో చాలా మందికి నచ్చే కలర్ ఇది. జనరల్గా చాలా మార్కెట్లో ఎన్ని కలర్స్ దొరికినా పింక్లో దానికంటూ ఒక సపరేట్ డిజైన్ అండ్ ఆల్సో సపరేట్ వర్క్ ఉంటే ప్రతి ఒక్క శారీకి ఎన్ని కలర్స్ చూసినా కానీ పింక్లో మెయిన్ అట్రాక్షన్ కలర్. సో దీనికి మనకి పళ్ళు వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చారండి. ఒక చిన్న బార్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చేసి తర్వాత అంతా డిజైన్ ఇచ్చారు. శారీ అంతా డిజైన్ ఇచ్చారు. దీనికి మనకి జరీ వర్క్ అండ్ ఆల్సో వెండి వర్క్ కూడా ఫిల్ చేసి ఉంది. టోటల్ శారీ అంతా చిన్న అంచు ఇచ్చారండి. అంటే ఇది మన ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకున్నా కానీ వాళ్ళకి అట్రాక్షన్గా ఉండడానికి చాలా నప్పుతుంది అంటారు కదా, ఆ టైప్లో అనమాట. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకున్నా కూడా వాళ్ళకి చాలా బాగా యాప్ట్ అవుతుంది ఇలాంటి శారీస్. ఒక పట్టు చీరలు అనగానే మనకి హెవీ అంచు ఇలా కాకుండా కొంచెం మోడర్నైజ్గా చిన్న అంచుకి మొత్తం డిజైన్ ఇచ్చారండి శారీ. ఇది పెళ్ళిళ్ళకి అండ్ ఆల్సో ఫంక్షన్కి కానీ లేదంటే పండగలకి ఇలాంటి శారీ సెలెక్ట్ చేసుకుంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఈ శారీ ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఉప్పాడ పట్టులో ఒక మంచి బ్యూటిఫుల్ శారీ చూసాం కదా. ఇప్పుడు కంచిలో మనకు ఒక డిజైనర్ వేర్ కనిపిస్తుంది అండి. సో ఇది కంప్లీట్గా 2 షేడ్స్ ఉంది. లక్స్ గ్రీన్ అండ్ ఆల్సో వైలెట్ కలర్ మిక్సింగ్లో ఉంది. ఇది కంచి పట్టు అండి. కంచి అంటే మనకి కంచి పట్టు చాలా 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 ఫేమస్ కాబట్టి, అంటే పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకు కానీ లేదంటే ఫంక్షన్స్కి కానీ ఫస్ట్ గుర్తొచ్చేది కంచి. కంచిలో ఇన్ని రకాల మోడల్స్ ఇప్పుడు కొంచెం మోడర్నైజ్ చేసి ఇక్కడ ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు. సో దీని నిండా ఫ్లవర్ వర్క్ ఇచ్చారండి. అంటే గోల్డెన్ వర్క్ అండ్ ఆల్సో కంప్లీట్గా గోల్డ్ వర్క్ ఇచ్చి 2 షేడ్స్ ఆఫ్ వర్క్. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ ఇది 2 షేడ్స్ అనేది. దీంట్లో మంచి లక్స్ గ్రీన్ అండ్ ఆల్సో వైలెట్ ఇవ్వడం వల్ల ఈ శారీకి ఒక బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చింది. వేసుకుంటే ఇంకా చాలా 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 బాగుంది కదా. అండ్ ఆల్సో గోల్డ్ లీఫ్ టైప్ వర్క్ ఇవ్వడం వల్ల ఈ శారీకి ఇంకా కొంచెం అట్రాక్షన్గా ఉంది. అండ్ ఆల్సో మనకి పళ్ళు కూడా ఒక డిఫరెంట్ వేలో డిఫరెంట్ వర్క్ ఇచ్చారండి. పళ్ళు చూసినట్టయితే మనం ఎంత గ్రాండ్గా ఇచ్చారంటే ఒక పళ్ళుతోనే ఒక శారీకి అట్రాక్షన్ వస్తుంది. అండ్ ఈ శారీకి కంప్లీట్ అట్రాక్షన్ పళ్ళు అనే చెప్పుకోవచ్చు. శారీ మొత్తం ఈ డిజైన్ ఇస్తే పళ్ళు మాత్రం సపరేట్గా ఒక స్పెషల్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కంచి అండ్ ఆల్సో డబల్ షేడ్స్ ఉన్న వర్క్ అండ్ ఆల్సో ఇంత బ్యూటిఫుల్ శారీస్. అండ్ జనరల్గా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అండి మల్టీ కలర్స్ అండ్ ఆల్సో డబల్ షేడ్స్ ఉన్న శారీస్ ఎక్కువగా ఇప్పుడు చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఈ శారీ కూడా ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు కట్టుకున్నా కానీ ఆ శారీకే కాదండి, వేసుకున్న వాళ్ళకు కూడా మంచి లుక్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో మనకి లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. కానీ దీంట్లో నాకు ఇది చాలా 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 నచ్చింది అండ్ ఇది నేను పర్చేస్ చేసుకోబోతున్నాను. ఇంకా మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక వర్క్ శారీ కనిపిస్తుంది. ఇది స్పెషల్గా అంటే చాలా మంది అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే న్యూలీ మ్యారీడ్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, జాబ్ చేసే అమ్మాయిలు కావచ్చు, ఇలా ఎవరైనా సరే కొంచెం ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వర్క్ శారీస్ లేదంటే నెట్ శారీస్ ఇలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు నెట్ శారీస్ అనేవి చాలా ఫ్యాషన్ కదండి, చాలా అంటే ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నాకు ఒక బ్యూటిఫుల్ నెట్ శారీ కనిపిస్తుంది. దీని మీద మంచి పేపర్ వర్క్ డిజైన్ ఇచ్చారు అండ్ ఆల్సో చమ్కీ వర్క్ కూడా ఇచ్చారు. అండ్ దీని మీద చమ్కీ వర్క్ ఇచ్చారండి కంప్లీట్గా శారీ మొత్తం. అండ్ చమ్కీ వర్క్ తోటి లేస్ బార్డర్ కూడా ఇచ్చారు. ఇది కంప్లీట్గా నెట్ శారీ అండ్ ఆల్సో మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. ఇది ఒక క్లాత్ తోటి ప్యాచ్ వర్క్ అంటారు కదా, ఆ ప్యాచ్ వర్క్ డిజైన్ ఇచ్చారు శారీ అంతా. అంటే పళ్ళు మీద ఎస్పెషల్గా మనకి ఈ వర్క్ అనేది కనిపిస్తుంది. శారీ మొత్తం చమ్కీ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో పళ్ళుకి మాత్రం స్పెషల్గా గ్రాండ్గా డిజైన్ చేశారు. శారీ మొత్తం ఇలా నెట్ వర్క్ అండ్ ఆల్సో నెట్ శారీ కాబట్టి ఒక బ్యూటిఫుల్ అండ్ ఆల్సో డిఫరెంట్ లుక్ ఉంది. మనకి బ్లౌజ్ కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారండి.
బ్లౌజ్ చెక్ చేస్తే రా సిల్క్ అనేది బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కూడా మనకి చమ్కీ వర్క్ ఇచ్చారండి డిజైన్. హ్యాండ్స్ కి ఇలాగా ఇది మనం 3/4 కుట్టించుకోవచ్చు, లేదంటే ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నాను, లేదంటే స్లీవ్స్ కుట్టించుకున్నా చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో వన్స్ మీరు చెక్ చేసినట్టయితే ఇది నేను వేసుకుంటేనే ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, కట్టుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేసి చూడండి. ఇది కూడా కంప్లీట్ 2 షేడ్స్ వర్క్ ఇచ్చారు. లైట్ మనకి ఒక పింక్ అండ్ ఆల్సో మెరూన్ కాంబినేషన్ లో ఇచ్చారు కాబట్టి ఈసారి ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ రోజు మన సింగార్ బ్యూటీ సెలూన్ లో ఉన్నాము, టోలీ చౌక్. అండ్ ఇవాళ మన ఎపిసోడ్ లో స్పెషాలిటీ ఏంటంటే పెడిక్యూర్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఫేస్ అండ్ ఆల్సో చేతులు చాలా అందంగా ఉంటాయి అండ్ లెగ్స్ కి కొంతమంది బ్యూటిఫుల్ గా ఉండవు. సో ఆ లెగ్స్ ని కూడా బ్యూటిఫుల్ గా ఎలా చేసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం. హాయ్ రాధిక గారు. హలో జాన్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో జనరల్ గా చాలా మందికి ఫేస్ హ్యాండ్స్ ఇవి ఎంత ముఖ్యమో లెగ్స్ కూడా అంతే ముఖ్యం. సో పెడిక్యూర్ గురించి తెలుసుకుందాం ఈ వీక్. అవునండి. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మోస్ట్లీ మనం స్కిన్ కి ఫేస్ కానివ్వండి హ్యాండ్స్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ లెగ్స్ కి ఎప్పుడు ఇవ్వము. బట్ ఈ వింటర్ సీజన్ లో ఏంటంటే చాలా ఎక్కువగా డ్రై అయ్యేది లెగ్స్. ప్రతి ఒక్కరికి క్రాక్స్ వస్తుంటాయి, డ్రై అయిపోతుంటుంది, ట్యాన్ ఎక్కువగా ఫామ్ అవుతుంది అంటారు. సో దాని గురించి పర్టికులర్ స్కిన్ వాళ్ళకి పర్టికులర్ ప్రాబ్లమ్కి మనకి పెడిక్యూర్స్ ఉన్నాయి. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నార్మల్, స్పెషల్, అరోమా, ఫ్రెంచ్ కానివ్వండి, ఇలాంటివి పెప్పర్మెంట్, స్పా పెడిక్యూర్ అని చాలా వెరైటీస్ ఉంటాయి. సో పర్టికులర్ మనం లెగ్స్ చూసుకొని ఆ వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది చేస్తాం అన్నమాట. పెడిక్యూర్ అనేది ఇప్పుడు మీకు నార్మల్ పెడిక్యూర్ చూపిస్తున్నాము. ఎక్కువ ట్యాన్ లేదు కాబట్టి జస్ట్ నీట్ అవ్వడానికి. సో ఫస్ట్ దాంట్లో ప్రొసీజర్ వచ్చి మీకు నెయిల్ పాలిష్ ఉంది కదా, ఫస్ట్ ఆ నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి బ్లీచ్ అప్లై చేస్తాము. బ్లీచ్ అనేది జస్ట్ మీకు నెయిల్స్ లో ఉన్న క్రాక్స్ లో ఉన్న బ్లాక్నెస్ తీయడానికి. సో ఫస్ట్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తాము. పెడిక్యూర్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయండి? పెడిక్యూర్ లో పర్టికులర్ లెగ్స్ కి ప్రాబ్లం చూసుకుని పర్టికులర్ గా ఇస్తామన్నట్టు. సో ఇప్పుడు మీకు వచ్చి ట్యాన్ ఎక్కువగా లేదు కాబట్టి నార్మల్ గా అంటే క్రాక్స్ పోయి నీట్ గా షైనింగ్ రావడానికి నార్మల్ పెడిక్యూర్ చేస్తున్నాము. కొందరికి ఎక్కువగా ట్యాన్ ఉంటుంది, దానివల్ల డ్రై అయిపోయి స్కిన్ బాగా ట్యాన్ అయిపోయి బ్లాక్ గా కనిపిస్తుంటాయి. సో అట్లాంటి వాళ్ళకి స్పెషల్ పెడిక్యూర్ ఇస్తాం. స్పెషల్ లో ఏంటంటే బ్లీచ్ తో పాటు స్క్రాపింగ్ అంతా నీట్ అయ్యాక స్క్రబ్ ఉంటుంది, మసాజ్ ఎక్కువగా టైం పడుతుంది, అండ్ యాజ్ వెల్ as ప్యాక్ ఇస్తాం అన్నట్టు. ఆ ప్యాక్ ఏంటంటే ట్యాన్ రిమూవింగ్ ప్యాక్. సో ఆ ప్యాక్ వేయడం వల్ల ఏంటంటే మనకు డ్రైతో వచ్చిన బ్లాక్నెస్ కానివ్వండి అంతా బాగా పోయి నీట్ అవుతుంది. సో అండ్ నేను జనరల్గా ఏంటంటే వాటర్లో ఉప్పు అండ్ ఆల్సో లైట్ షాంపూ వేసి నేను చేసుకుంటూ ఉంటాను. సో ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడు పెడిక్యూర్లో లైట్గా మనం షాంపూ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. హాట్ వాటర్లో లైట్గా సాల్ట్ వేసుకుని షాంపూ వేసుకుని ఒక 10 to 15 minutes అలా డిప్ చేసుకుని బయట మనకి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. స్క్రాపర్స్ కానివ్వండి, మసాజెస్ క్రీమ్స్ కానివ్వండి, ఫుడ్కి సంబంధించి స్క్రబ్స్ కానివ్వండి, అట్లాంటివి మనం తీసుకొని ఇంట్లో చేసుకున్నట్టయితే మీరు అంటే పార్లర్లో మంత్లీ వన్స్ చేయించి ఇంట్లో కూడా మెయింటైన్ చేస్తే అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో జనరల్గా చాలా మంది బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ సాక్స్ యూజ్ చేసినా ఎంత చేసినా కూడా కాళ్ళు క్రాక్స్ రావడం లేదంటే ట్యాన్ పట్టేయడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళకి పెడిక్యూర్ మంత్లీ వన్స్ కంపల్సరీ. అండ్ దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని చెప్పారు కదా. సో స్పా చేయించుకోవడం వల్ల ఏంటి యూజ్? స్పా కానివ్వండి, స్పెషల్ పెడిక్యూర్ లో ఏంటంటే మన లెగ్స్ మన ఫేస్ కి ఇప్పుడు క్లీనప్ ఎలా చేసుకుని నీట్ గా ఎలా మెయింటైన్ చేస్తామో ఈ పెడిక్యూర్ కూడా లెగ్స్ కి అంత మంచిది అన్నట్టు. సో డెడ్ స్కిన్ రిమూవ్ కి కానీ, నెయిల్స్ ఫైలింగ్ కానీ, ఆ క్యూటికల్స్ రిమూవింగ్ కానీ, దాంట్లో ఉన్న బ్లాక్నెస్ డెడ్ స్కిన్ కానివ్వండి, బ్లాక్ మనకి డర్ట్ ఉంటుంది అదంతా రిమూవ్ అయిపోయి నీట్ గా వస్తుంది అన్నట్టు. అండ్ చాలా మంది ఏంటంటే నైల్ పాలిష్ ని డైలీ ముఖ్యంగా ఫంక్షన్స్ కి వెళ్ళే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. ఒక నెయిల్ పాలిష్ చేసేసి ఇంకొకటి డైలీ నెయిల్ పాలిష్ చేంజ్ చేయడం లేదండి, అది చాలా బ్యాడ్ పద్ధతి. మన నెయిల్ పాలిష్ అనేది సిస్టమేటిక్ గా దానికి కూడా సిస్టమేటిక్ గా ఉంటుంది. ప్రతిసారి మన నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న తర్వాత క్యూటికల్ క్రీమ్ అప్లై చేసుకుని బాగా నీట్ గా క్రీమ్ తో పుషింగ్ చేసి ఆ డెడ్ స్కిన్ అంతా తీసేసుకుని బాగా మసాజ్ మాయిశ్చరైజర్ తో నీట్ గా మసాజ్ చేసుకుని
ఆ తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాల్సి. సో అప్పుడు అప్లై చేసుకుంటే మనకి నెయిల్స్ లేకపోతే ఆ ఎల్లోయిష్నెస్ వచ్చేస్తుంది లెగ్స్, నెయిల్స్ పైన ఎల్లో కలర్ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత అది ఎన్ని మనం చేసుకున్నా పోదు ఇంకా కలర్. ఓకే, నెయిల్స్ కి కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెయిల్ పాలిష్ కూడా మంచి బ్రాండెడ్ నెయిల్ పాలిష్ మీరు అంటే ఒకసారి యూజ్ చేసుకున్నట్టయితే మనకు అది బ్రాండెడ్ అనుకోండి చాలా రోజులు వస్తుంది, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా మనకి. అండ్ ఎల్లోనెస్ రాదు మనకు నెయిల్ పాలిష్ లో. సో ఇలాంటప్పుడు మనం ఏంటంటే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. సో ఎంత బాగా మెయింటైన్ చేస్తే మనకు ఇప్పుడు స్కిన్ లో ఫేస్ లో ఎంత గ్లో ఉందో యాజ్ వెల్ యాజ్ లెగ్స్ లో కూడా అంత గ్లో ఉంటుంది. అండ్ మనకి ఇంకా దీంట్లో ఎన్ని ప్రాసెస్ ఉంటుంది? ప్రాసెస్ మెయిన్ గా వచ్చి ఫస్ట్ ఇప్పుడు మనం మీకు బ్లీచ్ చేస్తామండి. బ్లీచ్ చేసే ముందు నెయిల్ పాలిష్ మొత్తం నీట్ గా తీస్తాము. అండ్ ఫైలింగ్ మీకు నెయిల్స్ ఏదైతే ఫైలింగ్ ఉందో ఆ ఫైలింగ్ అంతా తీసేసుకుని నెయిల్స్ అన్ని ఎక్కువగా నెయిల్స్ కట్ చేసుకుని పర్ఫెక్ట్ షేప్ ఇచ్చేసుకుని ఆ తర్వాత బ్లీచ్ అప్లై చేస్తాం. బ్లీచ్ తర్వాత మీకు ఆ బ్లీచ్ తో రిమూవ్ అయ్యాక మళ్ళీ స్క్రాపింగ్ ఉంటుంది షాంపూతో. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయ్యాక మసాజ్, దెన్ నెయిల్ పాలిష్ అప్లై చేస్తాం. ఇప్పుడు ఇది మనం బ్లీచ్ అప్లై చేసుకుంటున్నాము. సో ఈ బ్లీచ్ మనకి ఏంటంటే పౌడర్ బ్లీచే కానివ్వండి, క్రీమ్ బ్లీచెసే కానివ్వండి, మైల్డ్ బ్లీచెస్ తీసుకోవాలి. ఏదైతే మన లెగ్స్ కి హార్మ్ఫుల్ అవ్వకుండా అమోనియా బేస్ ఎక్కువగా లేనివి మైల్డ్ బ్లీచ్ తీసుకున్నట్టయితే జస్ట్ ఆ బ్లాక్నెస్ అండి మీకు. సో ఎక్కడైతే డెడ్ స్కిన్ ఉందో అక్కడ డ్రైనెస్ ఉందో అక్కడ బ్లాక్ గా సెట్ అయిపోతుంది లెగ్స్ అంతా. సో ఆ ప్లేస్ లో నుండి ఆ బ్లాక్నెస్ తీయడానికి ఈ బ్లీచ్ అప్లికేషన్. ఓకే, ఇది ఎంతసేపు ఉంచుకోవాలి? కొంచెం డ్రై అయ్యే వరకు ఒక 8 to 10 minutes అయితే మీకు డ్రై అయిపోతుంది. ఆ బ్లీచ్ కూడా ఇంకా తీసేసుకోవచ్చు మనం. ఓకే అండి. సో ఇప్పుడు ఇది బ్లీచ్ అప్లికేషన్ అయిపోయింది. ఒక 10 minutes అలా పెట్టి ఉంచేద్దాము. అయిపోయాక ఇంకా వాష్ చేసి ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లీచ్ అప్లై చేయడం అయిపోయింది అండ్ డ్రై కూడా అయిపోయింది కాబట్టి దీన్ని నెక్స్ట్ వాష్ ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ వాష్ చేసేసుకుందాం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లీచ్ షాంపూ హాట్ వాటర్ లో వేసి మనకి ఒక 5 minutes సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుని ఆ తర్వాత స్క్రాపింగ్ ఉంటుంది. ఓకే ఓకే. సో మీరు చూస్తున్నారు కదండి, అంటే మన లెగ్స్ జనరల్గా మనం బయట తిరగడం వల్ల కావచ్చు, లేదంటే చలికాలం వల్ల కావచ్చు, ఎండాకాలం కావచ్చు, ఏ కాలమైనా సరే ఒక 10 to 15 daysకి మనం ఇలా వాష్ చేయించుకుంటే అంటే పెడిక్యూర్ చేయించుకుంటే కనుక మన ఫేస్, హ్యాండ్స్ అంటే మన ఫేస్ ఏదైతే ఉందో ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేసుకుంటాం మన లెగ్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఈ షాంపూ అనేది జనరల్గా మార్కెట్లో దొరికే షాంపూ యూజ్ చేస్తాం. ఏదైనా హర్బల్ షాంపూస్ కానివ్వండి, మైల్డ్ షాంపూస్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే జనరల్గా చాలా మంది ఏంటంటే మన ఇంట్లో బయట మార్కెట్ లో దొరికే షాంపూలే వాడతాం కదా, ఏదైనా పర్లేదు కొంచెం లైట్ గా సోక్ చేసుకోవడానికి, స్మూత్ వాష్ చేసేటప్పుడు స్మూత్నెస్ ఆ ఫోమ్ రావడానికి మనం షాంపూ వాడుకోవాలి. సో ముఖ్యంగా క్రాక్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు. అండ్ చాలా కాలం తర్వాత వదిలేసి క్రాక్స్ బాగా ఎక్కువ అయిపోయిన తర్వాత వన్స్ ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది అండ్ వాళ్ళకి ఎట్లాంటి బెస్ట్ పెడిక్యూర్ ఉంటుంది? అంటే ఒకసారి చేసుకున్న తర్వాత వదిలేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అసలు చేయని వాళ్ళు నార్మల్గా ఫస్ట్ నార్మల్ పెడిక్యూర్ చేయించేసుకుని ఆ స్కిన్ కి ఏదైతే డిపెండ్ మనకి ప్రాబ్లం ఉందో దాన్ని కంటిన్యూ చేసుకున్నట్టయితే సరిపోతుంది. బట్ దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ మనం ఇప్పుడు ఆ క్రీమ్ ని పుషింగ్ చేస్తున్నాం అన్నట్టు. సో దానివల్ల ఏంటంటే మీ నెయిల్స్ పైన ఉన్న డెడ్ స్కిన్ కానివ్వండి, నెయిల్ పాలిష్ అప్లై చేయడం వల్ల ఆ ఎల్లోయిష్నెస్ వచ్చింది కదా, అదంతా పోయి మీ నెయిల్స్లో సైడ్కి ఉంటున్న ఎల్లో కలర్ కానివ్వండి, ఆ బ్లాక్ డర్ట్ కానివ్వండి అంతా పోయి నీట్ వస్తుందండి. ఓకే, అంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసి వేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఫామ్ అయిపోతూ ఉంటుంది నెయిల్ చుట్టూ. అవును. సో అవన్నీ రిమూవ్ చేస్తున్నారు. ఓకే ఓకే. అంటే ఇది చేయడం వల్ల నెయిల్స్ కి ఏమి ప్రాబ్లం ఉండదు? ఏం ప్రాబ్లం ఉండదండి, దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, మీకు నెయిల్స్ అంతా నీట్ గా అయిపోయి అక్కడ షైనింగ్ బాగా వస్తుంది. మీ ప్రీవియస్ ఉన్న కలర్ అంతా నీట్ గా వచ్చేస్తుంది అన్నట్టు దానికి. సో జనరల్ గా మూవీస్ లో యాక్ట్ చేసే వాళ్ళు కానీ, సెలబ్రిటీస్ కానీ, డైలీ ఫంక్షన్స్ కి వెళ్లే వాళ్ళు కావచ్చు, డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్స్ కి వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నెయిల్ పాలిష్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం కనీసం ఈ జాగ్రత్త పాటించిన తర్వాత వెంటనే వేసుకున్నా ఈ ప్రాబ్లం ఏముండదు. ఓకే, అట్లీస్ట్ ఆ 2 టిప్స్ ఫాలో అయ్యి వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ అలా యూస్ చేయడం వల్ల నెయిల్స్ విరిగిపోతూ ఉంటాయి కదా జనరల్ గా, అలాంటి ప్రాబ్లమ్స్ విరిగిపోయే వాళ్ళకి నైట్ పడుకునే ముందు మన ఇంట్లో గార్లిక్ వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని అలా చీలి మనం నెయిల్ పైన రబ్ చేసినట్టయితే
గోరుది మన ఏదైతే నెయిల్ ఉందో స్ట్రాంగ్ అవుతుంది. గోరు పెరగడం కూడా చాలా బాగా పెరిగి మీకు అక్కడ ఇరగకుండా బాగా స్ట్రాంగ్ గా ఫామ్ అవుతుంది. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఇప్పుడు మనం పుషింగ్ అయిపోయాక క్యూటికల్స్ తీస్తున్నాం. అంటే మీ ఫింగర్స్ పక్కకున్న డెడ్ స్కిన్ అంతా తీసి నీట్ గా ఆ క్యూటికల్స్ తీయడం వల్ల ఏంటంటే గోరుకి ఏదైతే నెయిల్ ఉందో అది పెరగడానికి దానికి ఈజీగా ఉంటుంది. సో ఈ రకంగా కంప్లీట్గా ఆల్ ఓవర్ లెగ్స్ 2 లెగ్స్కి 10 ఫింగర్స్ మంచి క్యూటికల్ అంతా తీసేసుకుని నీట్గా చేసుకోవాలి. ఆ తర్వాత స్క్రాపింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే. సో టోటల్గా ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు? దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు నార్మల్గా ఫేషియల్కి మిగతా వాటికి లిమిటెడ్ అని ఉంటుంది, కానీ దీనికి సిస్టమేటిక్గా ఫస్ట్ టు లాస్ట్ అబౌట్ 25 to 30 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే. అంటే అన్ని పెడిక్యూర్కి సంబంధించినవి. ఓకే. ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి లేదా మనం చేసే క్రీమ్సే కానివ్వండి, చాలా ప్రోడక్ట్స్ యూజ్ అవుతాయి పెడిక్యూర్లో. ఓకే. అంటే వాళ్ళ లెగ్ ఏదైతే ఉందో దాన్ని స్కిన్ టోన్ని బట్టి అండ్ వాళ్ళ స్కిన్ టోన్ని బట్టి ట్యాన్ ప్యాక్స్ కానివ్వండి, ట్యాన్ రిమూవింగ్కే కానీ స్క్రబ్బింగ్, మసాజ్ ప్యాక్, రిమూవింగ్ క్యూటికల్ క్రీమ్ నుండి ఫస్ట్ పెట్టే బ్లీచ్ వరకు ప్రతి ఒక్కటి అన్ని వాళ్ళ డిపెండ్ పైన చేసుకుంటాం. సో క్రాక్స్ ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా, ట్యాన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒక ప్రోడక్ట్, ట్యాన్ ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకి ఒక ప్రోడక్ట్, చాలా సెన్సిటివ్ ఉండి తొందరగా రెడ్గా అయిపోతుంటాయి కొందరు లెగ్స్, అట్లాంటి వాళ్ళకి కొంచెం మైల్డ్ ప్రోడక్ట్స్ అట్లాంటివి యూజ్ చేస్తాను. సో జనరల్గా కొంతమంది ఏంటంటే థిక్ నెయిల్ పాలిష్ యూజ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అది వన్స్ తీసేటప్పుడు మాత్రం నెయిల్కి ఆ కలర్ పోదు తొందరగా. పోదండి. డార్క్ కలర్స్ ఇప్పుడు బ్లాక్, బ్రౌన్, రెడ్స్ అట్లా వేస్తే చుట్టూరుగా కూడా మనకు రెడ్ కలర్. సో ఇలా పెడిక్యూర్ చేయించుకుని అప్లై చేసుకున్నట్టయితే అదంతా రిమూవ్ అయిపోతుంది. సో వన్స్ ఆ నెయిల్ పాలిష్ తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ప్లెయిన్ కలర్ ఏదైనా యూజ్ చేసి వేసుకోవడం అవసరం లేదండి. ఇలా నీట్ చేసుకున్నట్టయితే ఇంకా మన క్యూటికల్తో కంప్లీట్గా పోతుంది కాబట్టి ఆ రెడ్నెస్ ఏదున్నా కూడా పోతుంది. బట్ ఆఫ్టర్ నెయిల్ పాలిష్ మనకి నెయిల్ కలర్ కూడా ఉంటుంది. అది షైనింగ్ కొరకని నెయిల్ కలర్ వేసుకుంటే మీకు మంచి షైనింగ్ వస్తుంది. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. సో ఇది ఫినిష్ అయిపోయిందా? ఇప్పుడు ఇంకా క్యూటికల్స్ చేయడం అయిపోయిందండి. మళ్ళీ వాటర్లో డిప్ చేసుకుందాం. ఇంకా డిప్ చేసుకుని షాంపూతో మళ్ళీ నీట్గా లెగ్స్ అన్ని బ్రష్ చేసుకుని స్క్రాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఇంకా లెగ్స్ మనము మళ్ళీ షాంపూ అప్లై చేసుకుని అలా బ్రష్ చేస్తున్నాము. ఆ బ్రష్ చేయడం వల్ల ఏంటంటే డీప్గా నెయిల్స్లో ఉన్న బ్లాక్నెస్ కానివ్వండి, మీ క్రాక్స్లో ఉన్న బ్లాక్ కానివ్వండి, స్క్రాపర్తో మీకు చేసే సాఫ్ట్ అవ్వడానికి ఆ బ్రష్తో షాంపూతో చేస్తున్నాము. సో ఇది రబ్ చేయడం కానీ స్క్రాపింగ్ కానీ ఎంత టైం పడుతుంది? స్క్రాపింగ్ డిపెండ్ అండి. ఇప్పుడు ఎక్కువ క్రాక్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పట్టొచ్చు, తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ టైం పట్టొచ్చు. ఇది మన లెగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అలా ఫ్యూబిక్ స్టోన్, స్క్రాపర్ కంప్లీట్గా అన్నీ యూజ్ చేసి నీట్గా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఇంకా మనకు మేజర్ పార్ట్ అయిపోతుంది ఇంకా పెడిక్యూర్లో. ఓకే ఓకే. అంటే ఇది నెక్స్ట్ ఇది మెయిన్ పార్ట్ అన్నట్టు. ఇది ఈ క్యూటికల్స్ తీయడము, స్క్రాపింగ్ చేసుకోవడం ఇది చాలా మెయిన్ పార్ట్. సో ఒకసారి ఇంపార్టెంట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఒకసారి నీట్ అయిపోయిందంటే ఇంకా మాక్సిమం పెడిక్యూర్ కంప్లీట్ అయినట్లే. సో నీట్గా మనం ఇప్పుడు స్క్రాపింగ్ చేసుకున్నాం కాబట్టి అంత స్క్రాపింగ్ అదేదైతే డెడ్ స్కిన్ ఉంది, షాంపూ ఉంది అంతా వాష్ చేసేసుకున్న తర్వాత మనం మసాజ్ స్టార్ట్ చేస్తాం. ఓకే అండి. నీట్గా అంతా మనం టవల్తో తుడిచేసుకున్న తర్వాత మసాజ్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఇంకా మనం మాయిశ్చరైజర్ తీసుకొని మసాజ్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకే. ఈ మాయిశ్చరైజర్ అనేది కూడా మనకు ఫ్రూట్ మాయిశ్చరైజర్స్ చాలా వెరైటీస్గా ఉంటాయి. ఇప్పుడు మేము ఫ్రూట్ మాయిశ్చరైజర్ తీసుకున్నాము. దీంతో మంచి రిలాక్సింగ్తో పాటు మీకు మంచి షైనింగ్ కూడా వస్తుంది లెగ్స్. ఓకే. అంటే దీంట్లో కూడా స్టెప్స్ ఫాలో అవుతుంది? స్టెప్స్ ఉంటాయండి. పర్టికులర్ అంటే కొందరికి లెగ్స్ చాలా పెయిన్గా ఉంటుంది, బాగా టైర్డ్ అయిపోయి వస్తారు. కొందరికేమో అరికాలలో నొప్పి ఉంటుంది, కొందరికి నీస్లో నొప్పి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి పర్టికులర్ నొప్పి వాళ్ళకి పర్టికులర్ మసాజ్ అని ఇస్తుంటారు. ఓకే ఓకే. సో ఈ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బాగా జరిగి మీకు మంచి రిలాక్సేషన్ వస్తుంది. నొప్పి అట్లా ఏమైనా ఉన్నాయి కూడా బాగా రిలాక్స్ అయిపోయి మన మైండ్ మెంటల్లీ కూడా చాలా బాగా రిలాక్స్ అనిపిస్తుంది. సో దీంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయా? అవునండి, స్పెషలైజేషన్ పర్టికులర్ దానికి ప్రాబ్లం బట్టి పర్టికులర్ మసాజ్ అనేది ఉంటుంది అన్నట్టు. సో టోటల్గా నార్మల్ మసాజ్కి 5 to 6 minutes పడుతుంది. ఈచ్ లెగ్కి 3 to 4 minutes అలా. ఓకే ఓకే.
నెయిల్ పాలిష్ అప్లై చేస్తాం ఇప్పుడు. ఇంకా ఓకే, మీకు బ్లూ కలర్ ఇష్టం అన్నారు కాబట్టి ఇప్పుడు మీకు బ్లూ కలర్ అప్లై చేస్తున్నాము. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ సెట్ అవుతుందండి. కొంచెం డార్క్ లెగ్స్ ఉన్న వాళ్ళకైతే లైట్ కలర్స్, మీలా ఫేర్ లెగ్స్ ఉన్నాయనుకోండి రెడ్ కలర్స్, డార్క్ కలర్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు లైట్ కలర్ కదండి, ఇంకోటి కోట్ వేసుకున్నట్టయితే కొంచెం డార్క్ వస్తుంది. ఓకే, సో డబుల్ కోటింగ్ వేసుకోవడం వల్ల నెయిల్ పాలిష్ కలర్ కూడా డబుల్ గా వస్తుంది, యాజ్ వెల్ as థిక్ గా కనిపిస్తుంది. పోవడానికి కూడా కొంచెం ఎక్కువ రోజులుగా ఉంటుంది. ఓకే, లాంగ్ లాస్టింగ్. నెయిల్ పాలిష్ గ్లిటరింగ్ కొరకండి, ఇది లాంగ్ లాస్ట్ ఉండడానికి యాజ్ వెల్ యాజ్ మీ నెయిల్ పాలిష్ ని కూడా షైనింగ్ ఇస్తుంది. ఓకే, సో ఈ నెయిల్ కలర్ అప్లై చేసుకున్నట్టయితే మీకు మంచి షైనింగ్ తో పాటు ఆ కలర్ ని కంప్లీట్ గా లాక్ చేసేస్తుంది అన్నట్టు, పోకుండా తొందర. సో థ్యాంక్ యూ రాధిక గారు, ఇవాళ పెడిక్యూర్ లో ఇంత మంచి బ్యూటిఫుల్ టిప్స్ అందించినందుకు అండ్ ఆల్సో మంచి మెసేజ్ ఇచ్చారు మా ఆడియన్స్ కి. సో ఆడియన్స్ చూసారు కదండి ఇవాళ మన ఉమెన్స్ వరల్డ్ లో స్పెషల్ పెడిక్యూర్ స్పెషల్ ని. సో నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ బ్యూటీ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ యాదవి సైనింగ్ ఆఫ్.